మంచిది ప్రియులారా, ఈ సమయంలో ప్రభు యొక్క పాద సన్నిధికి చేరువచ్చిన మనము దేవుని వాక్యమును చదువుకుని కొంతసేపు దేవుని మాటలు మనం విందాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఆకాశములకెవరు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మంచిది ప్రియులారా, ఈ సమయమందు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో దేవుడు పక్షులను గురించి వ్రాయించాడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో దేవుడు పక్షులను గురించి వ్రాయించాడు. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు పక్షులను గురించిన సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. పక్షులను గురించి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడండి. పక్షులను గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏ విషయమై మాట్లాడుతున్నాడు అంటే కాలమును గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పక్షులను జ్ఞాపకం చేస్తూ ఆ పక్షుల ద్వారా కాలమునకు సంబంధించిన సంగతులు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆకాశములకెగురు సంకుబుడి కొంగ అయినను కాలము నెరుగును అన్నారు. చూడండి, తర్వాత తెల్లగువయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అన్నాడు. ఇక చివరిగా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అన్నాడు, నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు కాలమును గురించి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడిన పక్షులను మనం గమనిస్తే ఓదె కొరుకును గురించి మనలో చాలామందికి తెలుసు. బైబిల్లో ఓదె కొరుకు అని వ్రాయబడింది, కానీ మామూలుగా ఈ పక్షిని మనం ఏమంటామంటే ఓజకరుకు అంటాం. ఓజకరకండి. ఈ ఓజకరకుల గురించి పెద్దలకు బాగా తెలుసు. ఈ ఓజకరుకులు ఇప్పుడంటే సొప్పలేయడం తక్కువ, కానీ అప్పుడు సొప్ప ధనాలు వేసేటప్పుడు సొప్ప కోసి ఓజులేసిన తర్వాత ఆ కంకులు కింద పడే సమయానికి ఎక్కడున్నా అవి వచ్చేటివి. అవును ప్రియులారా, అంతవరకు ఓజకరుకులు ఎక్కడుంటాయో తెలియదు, కానీ
సొప్పగోసి ఓజేలేసిన తర్వాత ఆ కంకులు కోసే సమయంలో ఒక్కొక్క చేలో కంకులు చీల్చి చీల్చి తినేటువంటి నేను కూడా చూసినది. పొరపాటున ఎవరైనా కొంచెం కంకులు కోయడం లేట్ అయితే ఆ చేను ఓజ కొరకలకు దొరికిందనుకోండి, అవి మట్టసంగా కంకులను చీల్చి తినేవి. అయితే అవి ఎక్కడుంటాయో ఏమో కానీ సరిగా పైరు కోసే సమయానికి, పైరు కోసి ఓజ కిందేసే సమయానికి అవి వస్తాయి. అంటే ఏ టయాన అవి రావాలనో వాటి కాలము ఓజ కరుకులకు తెలుసు. అవును ప్రియులారా, ఈ పక్షులు వాటి కాలాన్ని ఎరిగి అవి నడుచుకుంటాయండి. పక్షులు వాటి కాలాన్ని ఎరిగి అవి నడుచుకుంటాయి. అట్లయితే ప్రియులారా, మానవులమైన మనకు గుడుక కాలము అనేది ఉన్నది. అయ్యా గమనించాలి, అమ్మా గమనించాలి. మానవులమైన మనకు గుడుక కాలము అన్నది ఉన్నది. కాబట్టి మానవులమైన మనము కాలానుగుణంగా నడుచుకోవాలి. కాలానుగుణంగా మనం నడుచుకోవాలి ప్రియులారా. మానవులమైన మనకు కూడా కాలం అనేది ఉంది. మానవులమైన మనకు ఉన్నటువంటి కాలాన్ని గురించి నేను చెబుతాను ప్రియులారా. మానవులైనటువంటి మనకు కాలం అనేది ఉంది. ఆ కాలం ఏ కాలం అంటే మొట్టమొదట బాల్యకాలం. ఉందా లేదమ్మా బాల్యకాలం? అయ్యా బాల్యకాలం ఉందా లేదా మనుషులకు? రెండవదిగా యవన కాలం ఉందా లేదయ్యా ఎమ్మ? మనుషులకు యవన కాలం అనేది ఉందా లేదా? మూడవదిగా వృద్ధకాలం. మనుషులకు వృద్ధకాలం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇలాగ మానవులమైన మనము మన కాలాన్ని బట్టి నడుచుకోవాలి అని దేవుడు తన వాక్యములో వ్రాయించాడు. ఈ సంగతులు దైవ గ్రంథములో మనం గమనిస్తాం ప్రియులారా. మొదటిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, అదో చూడండి, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అయ్యా గమనిస్తున్నారా దేవుని వాక్యం? అమ్మా గమనిస్తున్నారా? బాల్య దినముల యందే ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలంట? స్మరణకు తెచ్చుకోవడం అంటే మతికి చేసుకోవడం, లేక జ్ఞాపకం చేసుకోవడం. బాల్య దినములందే ఎవరిని స్మరణ చేసుకోవాలంట? స్మరణకు తెచ్చుకోవాలి సృష్టికర్తను. అవును ప్రియులారా, మానవులమైన మనము బాల్యకాలములోనే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. మానవులమైన మనము బాల్యకాలములోనే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ను నమ్ముకోవాలి. అట్లయితే ప్రియులారా, సర్వ సృష్టిని కలగజేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? ఈ సత్యాలు దైవ గ్రంథములో మనం గమనిస్తాం ప్రియులారా. ప్రేమైన వాళ్ళారా, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని గురించిన సంగతులు దేవుడు బైబిల్ గ్రంథములో తేటగా వ్రాయించి పెట్టాడు. మొదటగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనిస్తాం. యోహాను సువార్త
1వ అధ్యాయము వచనం 1 నుంచి చదువుకుందామయ్యా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని ఈ వాక్య భాగములో యేసు క్రీస్తును గురించి వ్రాయబడి ఉంది. అవును ప్రియులారా, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఆది యందు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు తన వాక్యము చేత సర్వ సృష్టిని కలగజేశాడు. ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయములో కూడా ఈ సత్యాలు వరుసగా మనం గమనిస్తాం. దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించినప్పుడు ఆయన మాట చేత కలుగుగా కంటే సృష్టిలోని సర్వము కలిగాయి. ఇలాగా తన మాట చేత సర్వమును కలగజేసిన ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు శరీరము ధరించుకొని యేసు క్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తాం. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అవునండి, కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అట్లయితే ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో యెహోవా అన్న పేరు మనం గమనిస్తాం. పాత నిబంధన కాలములో ఆదికాండములో యెహోవా ఆయన మాట చేత సృష్టిని కలగజేశాడు అని మనం గమనిస్తాం. ప్రియులారా, అసలు యెహోవా అన్న పేరుకు అర్థము అయ్యా అమ్మా మనకు తెలుసు కదా. యెహోవా అన్న పేరుకు అర్థమేమి? ఉన్నవాడు అనువాడు అని అర్థం. అసలు ఉన్నవాడు అనువాడంటే అర్థమేమి? ఉన్నవాడు అనువాడంటే అర్థమేమి? ఈ సత్యాన్ని ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, ఉన్నవాడు అనువాడు అన్న మాటకు అర్థం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి అదేండి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రము చెప్పుచుండును అని వ్రాయబడింది. ప్రియులారా, ఉన్నవాడు అనువాడు అంటే అర్థం ఏంటంటే, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు భూతకాలములో ఉన్నాడు అంటే జరిగిపోయిన కాలములో ఉన్నాడు. తర్వాత వర్తమాన కాలములో ఉన్నాడు అంటే ప్రస్తుతం కూడా ఆయన ఉన్నాడు. తర్వాత భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారి అన్నాడు అంటే రాబోయే కాలములో కూడా ఆయన ఉన్నాడు.
అంటే ఈ సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో కూడా ఆయన ఉంటాడు. అందుకే మోషే దేవునితో అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు మోషేను, మోషే నువ్వు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి నడిపించాలి, వారి దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని వెలుపలికి రమ్మన్నాడు అని చెప్పు అని అంటే, మోషే దేవునితో అన్నాడు, మీరు వెలుపలికి రమ్మని పిలుస్తున్న ఆయన పేరు ఏమి అని వాళ్ళని అడిగితే నేనేం చెప్పాలా అన్నాడు. అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 3:14 కదా, చదువుకుందాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. అవును ప్రియులారా, నీ పేరేమని ఇశ్రాయేల్ ప్రజలు అడిగితే నేనేం చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడు అనువాడనై ఉన్నానని, ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు నన్ను పంపాడని వాళ్ళతో చెప్పు అన్నాడు. అవును ప్రియులారా, పాత నిబంధన కాలములో సృష్టికర్త అయిన దేవుడు యెహోవా అన్న పేరున పిలువబడ్డాడు. యెహోవా అన్న పేరుకు ఉన్నవాడు అనువాడు అని చెప్పి దాని అర్థం. మరొక మాట 68వ కీర్తన 18వ చరణములో మనం గమనిస్తాం, చూడండి. యెహోవా అన్న పేరు కలిగిన ఈయన, ఉన్నవాడు అనువాడైన ఈయన ఎవరో ఆ సత్యాన్ని 68వ కీర్తన 18వ చరణములో మనం గమనిస్తాం. చదువుతారయ్యా? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొంటివి. అది చూడండి, యెహోవా అంటే ఎవరంట? యెహోవా అను దేవుడు అని వ్రాయబడింది. అవును ప్రియులారా, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు పాత నిబంధన కాలములో ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. అనగా ఉన్నవాడు అనువాడు అన్న పేరున ఆయన పిలువబడ్డాడు. ఆ ఉన్నవాడు అనువాడై ఉన్న ఆ దేవుడే, ఆ వాక్యమైన దేవుడే శరీరము ధరించుకొని యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. సరే, మంచిది. కొలసే పత్రిక 1:17 ఒక మాట గమనిస్తాం, చూడండి. కొలసే పత్రిక 1:17 మనం గమనిస్తే, ఆయన అది చూడండి, అక్కడ కొలసే పత్రిక 1:17 యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఏమని రాయబడింది? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని యేసుప్రభుని గురించి రాయబడింది ప్రియులారా. తర్వాత హెబ్రీ పత్రిక 1:3 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1:3 చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 1:3-4 చదువుకుంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి అన్నాడు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 1:3 యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడింది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడిందండి. తేజస్సు అన్న కాడ ఒక అంకె వేయబడి ఫుట్నోట్లో ఏమని రాయబడింది? అయ్యా చదువుతారా? హెబ్రీ పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని వ్రాయబడింది. తర్వాత తేజస్సు అన్న కాడ ఒక అంకె వేసి కింద ఫుట్నోట్లో ప్రతిబింబం అని వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరనగా ఆయన దేవుని ప్రతిబింబం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే
పాత నిబంధన కాలములో యెహోవాగా పిలువబడిన ఉన్నవాడు అనువాడై ఉన్న ఆ దేవుడే 2025 సంవత్సరాల క్రితం కుమారునిగా యేసుక్రీస్తు అన్న పేరున ఈ భూలోకములో పుట్టాడు. ఆయన ఎందుకు ఈ భూలోకంలో పుట్టాడు? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయనే సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ప్రియులారా, కాబట్టి ఆ త్రిత్వత్వాన్ని బట్టి పాత నిబంధన కాలంలో ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. క్రొత్త నిబంధన కాలములో ఆయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరనగా ఆయనే సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ప్రియులారా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా బాల్య దినముల యందే వారి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అంటే సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తే. ప్రియులారా, అవునండి, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తే. ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, భూమి మీద ఉన్న మానవులమైన మనం అందరము కూడా జన్మకర్మ పాపాత్మలమై పాపం వలన వచ్చు జీతమైన రెండవ మరణానికి ఎన్నడూ ఆరని అగ్నికి పాత్రులుగా ఉన్నాం. అయితే కరుణ కలిగిన దేవుడు మానవులమైన మనలను మన జన్మకర్మ పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షించడానికి ఆయన యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాల యుక్త వయసులో సర్వ మానవాళి పాప పరిహారం కొరకు ఆయన కలవరి శిలువలో రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నేను కూడా పాపినే, నా పాపం క్షమించమని యేసు ప్రభుకు ప్రార్థన చేస్తారో అట్టివారు యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులై ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షింపబడతారు. దేవుని రాజ్యానికి మోక్షానికి వారసులైతారు. అందుకే ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. ప్రియులారా, చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఆలస్యం చేస్తున్నారు. కాలాన్ని సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంతలకే ఏమైందిలే, ఎప్పుడొకసారి యేసు ప్రభువుని నమ్ముకోవచ్చులే అనుకునే వాళ్ళు కొందరైతే, అసలు యేసుక్రీస్తు దేవుడో కాదో అన్న సందేహం గలవారు కొందరు. ప్రియులారా, సందేహం అవసరం లేదు. ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవులందరి రక్షణ కొరకు రక్షకుడిగా యేసుక్రీస్తుగా ఈ భూలోకంలో పుట్టాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షం, పరలోకం, ధన్యులైతారండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. ఇప్పుడే పాట కూడా వాడుకున్నాం కదా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు, కాలమీదే కృప కాలమీదే ఎని కనుగొను మా ప్రభున్ కల్వరిలోనా. ప్రియులారా, యేసు ప్రభును కనుకొని ఆయన నమ్ముకుంటే ధన్యులైతారండి, ధన్యులైతారు. అట్లయితే ఇప్పటికే ప్రభుని నమ్ముకున్న మనము ఎంత ధన్యులమో కదా. అసలు దేవుడు మనకి ఎంత కృపించినాడమ్మా. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? అసలు మనం యేసు ప్రభుని నమ్ముకున్నాము అంటే దేవుడు మన పట్ల చూపిన కనికరం ఇది. లోకములో దరిదాపు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. ప్రభుత్వాలు లెక్కలు చెప్తున్నాయి. 800 కోట్లలో ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎంతమంది తెలుసుకున్నారు? ఈ భాగ్యం అయితే దేవుడు మనకిచ్చినా లేదా? ఎంత గొప్ప భాగ్యం అండి. అసలు మనం యేసు ప్రభుని నమ్ముకున్నామంటే దేవుడు మనకిచ్చిన కృప ఇది.
విశ్వాసులమైన మనం సంతోషపడాలండి, సంతోషపడాలి. సరే, మంచిది ప్రియులారా. మానవులమైన మన జీవితంలో కాలం అనేది ఉంది, బాల్యకాలం. బాల్యకాలంలోనే యేసు ప్రభువుని నమ్ముకొని మనం ధన్యులం కావాలి. సంఘములో బాల్యములో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. బాబు, యేసు ప్రభువుని నమ్ముకోండి అయ్యా, మోసపోకండి. దైవజనులు రాజరవయ్య గారు 8వ తరగతిలోనే ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ధన్యుడైనాడు. ఇప్పుడు గొప్ప దైవజనుడు. బాల్యకాలంలోనే ప్రభుని నమ్ముకుంటే ధన్యులు అవుతారండి. సరే, మంచిది ప్రియులారా. రెండవ కాలం ఏ కాలం? యవన కాలం. రెండవ కాలం యవన కాలం అండి. యవన కాలమును గురించి దేవుడు ఏం చెప్తున్నాడో దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. చూడండి, విలాప వాక్యముల గ్రంథం 3:27 చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం ప్రియులారా. విలాప వాక్యముల గ్రంథం యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు అన్నారు. చూడండి, అవును ప్రియులారా, మానవులమైన మనము బాల్యకాలములోనే ప్రభును నమ్ముకొని, లేక ఏ కాలములో ప్రభుని నమ్ముకున్నా యవన కాలములో ప్రభువు కాడి మోయట మనకు మేలు. అవునండి, రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనము యవన కాలములో దేవుని పని చేయడం మనకు మేలు, మనకు మేలు ప్రియులారా. యవన కాలం పోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చినాక మనమేం పని చేయలేం. ఇప్పుడే చాలామంది మోకాల నొప్పులు అంటున్నారండి. చాలామంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితేనే మోకాల నొప్పులు అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాక ఇంకా పని చేస్తారా? దేవుని పని చేస్తారా? చేయలేరు. కాబట్టి ప్రియులారా, యవన కాలాన్ని దేవుని పిల్లలమైన మనం పోగొట్టుకోకూడదు. యవన కాలంలో మనము దేవుని పని చేయాలి. దేవుడు చెప్తున్నాడండి, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. అవునండి, యవన కాలంలోనే మనము దేవుని పని చేసేవారంగా ఉండాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘములో పని ఉన్నది, పని ఉన్నది ప్రియులారా. మందిరములో చేయవలసిన పని ఉన్నది. సువార్తకు వెళితే అప్పుడు చేయవలసిన పనులు ఉన్నాయి. సంఘములో ఏవైనా కూడికలు జరిగినప్పుడు పరిచర్య చేసే పని ఉన్నది. పని ఉన్నది ప్రియులారా, పని ఉన్నది. ఆ పని రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనం, యవనస్తులమైన మనం చేసేవారంగా ఉండాలి. ఆ వచనం మరలా చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం వచనం 27 మరలా చదువుకుందాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవా. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. రక్షణ పొందిన ప్రతి యవనస్తుని మీద దేవుడు ఏం మోపాడు? కాడి మోపాడు. అతని మీద దాన్ని మోపినవాడు ఎవరు? యెహోవా. అంటే దేవుడే మోపాడు ప్రియులారా. అయ్యా అమ్మా, గమనించండి, రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనము యవనస్తులంగా ఉంటుండగా మన మీద దేవుడు తన కాడి మోపాడు. ఇప్పుడు సేద్యగాళ్ళు ఉన్నారండి. మన సంఘంలో చాలామంది సేద్యం చేసిన వాళ్ళే ఉన్నారు. సేద్యం చేసేటప్పుడు ఎద్దలను కాడిమాని కిందికి తీసుకొని వచ్చి ఏం చేస్తారు? పట్టెడ పెడతారు. గండలకు బాగా తెలుసు, అందరు సేద్యగాళ్ళే ఉన్నారు. ఎద్దును కాడిమాని కిందికి తీసుకొచ్చి పట్టెడ పెట్టినాక ఇంకా తప్పించుకోనికి అవుతుందా? ఖచ్చితంగా ఏం చేయాలా? సేద్యం చేయక తప్పదండి. ఆ వచ్చిన భాగంలో మనం గమనిస్తే
అతని మీద తన కాడి మోపినవాడు ఎవరు? యెహోవాయే. దేవుడే సంఘములో ఉన్న యవనస్తుల మీద ఆయన పనిచేసే బాధ్యత మోపాడు. కాడిమాని కిందికి తోలుకొచ్చి పట్టడబెట్టినాడు. తప్పించుకోకూడదండి, ఇది వాస్తవం ప్రియులారా. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అవునండి, సంఘములో యవనస్తులమైన మనం దేవుని పని చేసే వరంగా ఉండాలి. తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పట్టడబెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. కాబట్టి ప్రియులారా, సేద్యగాళ్ళు సేద్యం చేసేటప్పుడు సేద్యం చేయకుండా తప్పించుకొని పోవాలని అక్కడ ఇక్కడ ఎద్దు నుసులితే ఏం చేస్తారు? అంతే. పట్టడబెట్టింది ఎందుకు? సేద్యం చేయాలని. ఈ సేద్యం చేయనని ఈ వల్ల కావాలకి ఎద్దులు గుంజినాయనుకో, ఈ వల్లకు ఒకటి, ఆ వల్లకు ఒకటి, అంతే. సరే, మొత్తానికి ప్రియులారా, యవనస్తులమైన మన మీద దేవుడు దేవుని పని చేసే ఆ బాధ్యత ఉంచాడండి. యవన కాలంలో మనము దేవుని పని చేసే వరంగా ఉండాలి. తర్వాత మూడో కాలం ఏ కాలం? వృద్ధకాలం. అట్లయితే సంఘములో రక్షించబడిన దేవుని బిడ్డలు వృద్ధులు ఉన్నారు. సంఘములో ఉన్న వృద్ధుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. సంఘములో ఉన్న వృద్ధులను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? సంఖ్యాకాండంలో మనం గమనిస్తాం ప్రియులారా. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవయ్యా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము పొందిన ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. యవనస్తులు ఇక్కడ ఒక మాట గమనించాలి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 24వ వచనములో 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము పొందిన ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. పని చేయడానికి రావాలి. అవునండి, సంఘములో దేవుని పని ఉంటూ ఉండగా, మందిరములో దేవుని పని ఉంటూ ఉండగా చూసి చూడనట్లు ఉండకూడదు. సంఘములో ఉన్న యవనస్తులైన దేవుని బిడ్డలు దేవుని పని చేయడానికి మందిరమునకు రావాలి, సంఘమునకు రావాలి. దేవుడు చెప్పే మాట ప్రియులారా. సంఖ్యాకాండం 8:24లో 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం పొందిన ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. ఇప్పుడు 25వ వచనము చదవయ్యా. అయితే 70 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. 26 వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపుల వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఇలాగు నియమింపవలెను అని దేవుడు చెప్పాడు. సరే, మంచిది ప్రియులారా. సంఘములో వృద్ధుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు సంఘములో పని చేయకపోయినా కానీ యవనస్తులకు సలహాలు ఇచ్చి దేవుని పని జరిగించేవారుగా ఉండాలి. అదండి. ఈనాడు మనం గమనిస్తే చాలా సంఘాల్లో వృద్ధులతోనే పని చేయించేవారు ఉన్నారు.
దేవుడు నన్ను క్షమించుగాక. ఈ మాట ఏమన్నా అభ్యంతరం ఉంటే దయతో క్షమించండి. చాలా సంఘాలలో యవనస్తులు ఉంటారు, కానీ సంఘాలలో వృద్ధులు పని చేస్తూ ఉంటే పట్టించుకొని వారు కూడా ఉంటున్నారు ప్రియులారా. అసలు వృద్ధుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? 50 ఏండ్లు మించిన తర్వాత వారు పని చేయవలదు. అయితే వాళ్ళు చేయాల్సిన పనేమి? యవనస్తులను ప్రోత్సహించి వాళ్ళను పిలిచి ఆ బాధ్యతలు వారికి అప్పగించి వారికి సలహాలు ఇస్తూ ఆ పరిచర్య చక్కగా జరిగేటట్లు చూసుకునేవారిగా ఉండాలి. ఇది సంఘాలలో వృద్ధుల బాధ్యత. అదే కదా మనం ఈ వాక్య భాగంలో చదువుకుంటున్నాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 25-26 వచనాలు మరలా చదువుకుందాం. అయితే 70 ఏండ్లు వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఇలాగు నియమింపవలెను అని దేవుడు మోషేతో చెప్పాడు. సరే, మంచిది ప్రియులారా. వృద్ధకాలములో సంఘములో ఉన్న పెద్దవారు పై విచారణ చేసేవారుగా ఉండాలి. సంఘములో ఉన్న యవనస్తులను పిలిచి వాళ్ళను బలపరిచి వారికి మంచి సలహాలు ఇచ్చి వారి చేత దేవుని పని చేయించేవారుగా ఉండాలి. అవును ప్రియులారా, కాలం అనేది ఉంది. బాల్యకాలంలో ప్రభుని నమ్ముకుంటే ధన్యులు. బాల్యకాలం తప్పోయినా యవన కాలంలోనన్నా ప్రభుని నమ్ముకునే వాళ్ళు ధన్యులు. యవన కాలం తప్పోయినా వృద్ధకాలంలోనైనా ప్రభుని నమ్ముకునే వాళ్ళు ధన్యులైతారు ప్రియులారా. సరే, మంచిదండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పక్షులను వారికి చూపించాడు. శంకుబుడి కొంగ, మంగళకత్తి పిట్ట, ఓజ కొరకు వాటిని చూపించి ఆ పక్షులు వాటి కాలాన్ని ఎరిగి అవి నడుచుకుంటున్నాయి అంటూ నా ప్రజలు నా నిబంధన గైకొనరు అన్నాడు. అవును ప్రియులారా, రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనము ఇంకా రక్షణ పొందని వారు కూడా కాలము నెరిగి నడుచుకోవాలి. ప్రభును నమ్మని వారు ప్రభుని నమ్ముకోవాలి. ప్రభుని నమ్ముకున్న వారు, యవనస్తులైన వారు దేవుని పని చేయాలి. వృద్ధులైన వారు ప్రియులారా సంఘం మీద పై విచారణ చేస్తూ దేవుని పని చక్కగా జరిగేటట్లుగా చూసుకోవాలి. మంచిది. ప్రభు మన కొరకు ఈ వాక్య తలంపులు దీవించును కాక. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నువ్వు సర్వాధికారి అయిన దేవుడవై ఉండి నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్నావు. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు నిజమైన దేవుడవు, నిత్య జీవమై ఉన్నావు. నీ పాదాలకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇట్టి మహాదేవుడవైన నువ్వు మా రక్షకునిగా 2025 సంవత్సరాల క్రితం పరలోకం మొదలుకొని భూలోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాల ఈ లోకములు జీవించి 33.5 సంవత్సరాల యుక్త వయసులో సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు కలవరి శిలువలో రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు. నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇటు దేవుడవైన నువ్వు మానవులమైన మా అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. స్తోత్రములు తండ్రి. బాల్యకాలములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నావు. స్తోత్రములు ప్రభువా. ఇంకా నీ యందు విశ్వసించని ప్రజలు సర్వసృష్టిని కలగజేసిన దేవుడవు నువ్వే అని, అందరి రక్షణ కొరకై యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావని ప్రజలు గ్రహించి నీ యందు విశ్వసించి పాపక్షమాపణ ఆత్మరక్షణ పొందే కృప అనుగ్రహించు తండ్రి. రక్షించబడిన నీ బిడ్డలమైన మేము యవన కాలంలో
నీ పని చేసి నీ దీవెన పొందే కృప దయచేయనైనా. సంఘములో వృద్ధులుగా ఉన్నవారు సంఘములో ఉంటూ పై విచారణ చేస్తూ సంఘములో చక్కగా పరిచర్య జరుగునట్లుగా యవనస్తులను బలపరిచి ప్రోత్సహించేవారుగా ఉంటూ అలాగ నీ పరిచర్య సంఘములో ఉన్న వృద్ధులు చేయనట్లు కృపలో సహాయం చేతండి. మెట్టుకు ప్రియ ప్రభువా, విన్న వాక్యములు మా హృదయముల మీద వ్రాసి అలాగూ జీవించుటకు సహాయం చేసి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని, స్థానిక సంఘమును దైవ సేవకులను పరిశుద్ధుల కుటుంబాలన్నింటినీ నిండారులుగా దీవించుమని నీ ప్రేమైన కుమారుడు మా సొంత రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థించుకొని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.